నమస్కారం. ఆయుర్వేదం ప్రకారం మన అరచేతి 5 వేళ్లలో బొటనవేలు ఆకాశానికి, చూపుడు వేలు వాయువుకి, మధ్యవేలు అగ్నికి, ఉంగరపు వేలు నీటికి మరియు చిటికెన వేలు నేలకి. ఇలా మన 5 వేళ్లు పంచభూతాలకు ప్రతిబింబాలట. మన అరచేతి వేళ్లు మనం ముట్టుకునే ప్రతి దాని స్పర్శ అనుభూతిని మనకు అందిస్తాయి. మనం అరచేతితో అన్నం ముద్ద కలిపి తింటుంటే పంచభూతాలకు ప్రతిబింబాలైన మన 5 వేళ్ల కలయిక ఏర్పడుతుంది. మన చేతివేళ్లతో ఆహారాన్ని తాకగానే మన వేళ్లల్లో ఉండే నరాలు మన బ్రెయిన్ కి మనం తినబోతున్నామనే సిగ్నల్ పంపుతాయి. ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకున్న మన బ్రెయిన్ మన జీర్ణ వ్యవస్థకు ఆహారం అరగడానికి సహాయపడే యాసిడ్స్ విడుదల చేయమని సంకేతం పంపుతుంది. ఇలా మన వేలి చివర ముట్టుకున్న ఆహారం తాలూకు అనుభూతి మన శరీరంలో అతిపెద్ద సెన్సారీ ఆర్గన్ అయిన చర్మం, మన వేళ్లకు ఉండే నరాల ద్వారా మన శరీరానికి అర్థమవుతుంది. అలా అర్థమయ్యాక మనం చేసే భోజనమే మైండ్ఫుల్ ఈటింగ్. ఎన్నో వందల ఏళ్ల ముందు నుండే ప్రతి భారతీయుడు తినడానికి తన అరచేతిని ఉపయోగిస్తున్నాడు. వెస్ట్రన్ ప్రపంచం ఆ అలవాటును అనాగరికమని అన్నా కూడా కొందరు స్వదేశీయులే వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి చేతిలో స్పూన్లు, ఫోర్కులు పట్టుకున్నా కూడా ఇంకా అరచేతితో అన్నం గోరు ముద్దలు కలిపి తినిపించే తల్లులు, తమ చేతులతోనే అన్నం కలుపుకుని తినే పిల్లలు మన దేశంలో కనిపిస్తారు. ఇలా తినడం కేవలం మన సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక కూడా సైన్స్ ఉంది. అదేంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం తినే ఆహారాన్ని చేతులతో భుజించడం వల్ల మన శరీరానికి మనం తినే ఆహారపు అనుభూతి ఇతర వస్తువులతో తినేదానికంటే ఎన్నో రెట్లు అధికంగా కలుగుతుంది. దానికి కారణం మనం తినే ముందే మన శరీరానికి తినబోతున్నామనే సిగ్నల్ మన శరీరానికి చేతి స్పర్శ ద్వారా ఇస్తున్నాం గనుక ఆ అనుభూతి కలుగుతుంది. అంతెందుకు, మన చేతి వేళ్లే మన టెంపరేచర్ సెన్సార్లు. ఎందుకో తెలుసా? మనం తినే ఆహారం వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఆ వేడి నీకు సరిపోతుందా, ఇవన్నీ నీకు స్పూన్తో తింటే తెలుస్తుందా? లేదు కదా. అదే నీ అరచేతితో ఆహారం భుజిస్తుంటే నీ వేళ్లే నీకు ఆ విషయాలన్నీ చెబుతుంది. చల్లారేదాకా ఆగుతావో లేక అంతే వేడిగా తింటావో అది నీ ఇష్టం. కానీ స్పూన్తో ఇది సాధ్యపడదు కదా. మరి నాలుక కాల్చుకునే పొరపాట్లెందుకు? సరే, ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే మన చేతులపైన ప్రకృతిలోని చెడు సూక్ష్మజీవుల నుండి మనను కాపాడే గుడ్ మైక్రోఫ్లోరా ఉంటుందట. చేతితో తినడం వల్ల ఆ బ్యాక్టీరియా మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన గట్లోకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను పంపిస్తుందట. ఇంకా చెప్పాలంటే చేతితో తినడం మనం తినే ఆహారం కూడా ఎంత తింటున్నామో అర్థమయ్యేలా, మన శరీరానికి సరిపడేంత తినేలా మనకు సహాయం చేస్తుందట. అలాగే మనం ఆహారాన్ని చేతితో కలపడం, తినడం మన చేతి వేళ్లకు కూడా మంచి వ్యాయామమే. సాంప్రదాయంగా మాత్రమే కాదు, శాస్త్రీయంగా కూడా చేతితో తినడం అనేది అత్యంత నాగరికమైన అలవాటు. ప్రపంచంలో 1/3 వంతు జనాలు ఇప్పటికీ తమ చేతులతోనే ఆహారాన్ని తింటున్నారు. మనం మన అలవాట్లని మార్చుకునే ముందు అర్థం చేసుకోవడం మంచిదేమో ఆలోచించండి. మనకు మన ఆహారంతో చాలా పవిత్రమైన అనుబంధం ఉంటుంది. మనం తినే ఆహారం మన ఆలోచనలను, మన క్రియలను నిర్ణయించగలదు. వేదాల ప్రకారం కూడా మనం చేతులతో ఆహారాన్ని తినడం మన మైండ్ఫుల్ ఈటింగ్ కి సహాయపడుతుందని రాయబడి ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో ఎంత ముఖ్యమో, ఎలా తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యం.